భీముడు, దుష్టజమ్నుడు, వేలాది సైన్యం అందరూ శల్యుని చుట్టుముట్టారు. వాళ్ళందరినీ చూసిన శల్యుడు ఏమాత్రం జంకలేదు, వెనుకడుకు వేయలేదు. సరికదా మరింత చిలరేగిపోయాడు. తన అస్త్రాలతో ప్రతి నిమిషం వేలాది సైనికులను అంతం చేస్తున్నాడు. ఇక లాభం లేదని శల్యుని అంతం చేయడానికి అర్జునుడు తన అస్త్రాలను ప్రయోగించడం మొదలు పెట్టాడు. కానీ అర్జునుడు సంధించే అస్త్రాలను శల్యుడు చాలా సులభంగా ఒక చీపిరి పుల్లను విరిచేసినట్లుగా నిర్వీర్యం చేస్తున్నాడు. అంతేకాదు శల్యుడు ప్రయోగిస్తున్న అస్త్రాలకు ప్రతిగా తానేమి అస్త్రాలను ఉపయోగించాలన్నది ఆలోచించుకునే సమయం కూడా శల్యుడు అర్జునుకి ఇవ్వట్లేదు. ద్వంద్వ యుద్ధం చేయడానికి భీముడు సిద్ధమై శల్యుని దగ్గరికి వెళ్లిపోతుండగా శల్యుడు వేసిన బాణాలు అతనికి అడ్డుగోడై నిలిచి అతన్ని కదలకుండా కట్టడి చేశాయి. తన పైకి వేసిన అస్త్రాలను భీముడు తప్పించుకుంటూ ఈ అస్త్రాల దాడికి భీముడు ఎగిరి దూరంగా పడ్డాడు. శల్యుని అదుపు చేయడం ఎవరికి సాధ్యపడడం లేదు. శల్యుని పరాక్రమం, అతని వీరతాండం చూసిన పాండవ సైనికులు కొందరు వెనక్కి తిరిగి చూడకుండా పారిపోతున్నారు. దంతా చూసిన ధర్మరాజుకి భయం మొదలైంది. శల్యుడు అంతటి వీరుడా? ఏదో ముందుగా ఒక మాట ముందుగా అడగబట్టి శల్యుడు ఇంతవరకు పాండవ సైన్యం మీద ఇలా విజృంభించలేదు. కానీ